మన మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ చిరంజీవి గారు ప్లీజ్. రెండు తెలుగు రాష్ట్రాలు నిండు సముద్రాలై పొంగిపోతున్న సమయం. వెండితెరే తనకిది బంగారు కానుకగా భావించే సందర్భం. అన్నగారి పురస్కారం అన్నయ్యకు అందించడం, ఇది ఒక తరం మరో తరానికి ఇస్తున్న గౌరవం, మరెన్నో తరాలకి చూపిస్తున్న ఆదర్శం. ఆ విష్ణువే గుడి విడిచి మన కోసం నడిచి వస్తున్నాడా అనిపించే స్ఫురద్రూపం ఎన్టీఆర్ది. ఆ శివుడే మన గుండెల్లో గుడి కట్టుకుంటున్నాడా అనిపించే సుస్వరూపం మెగాస్టార్ది. Is a veritable and unique combination of Rajinikanth, Kamal Haasan, but still distinctly different from each one of them. నటనతో కట్టిపడేసే ప్రతిభ ఒకరిది, నాట్యంతో ఆకట్టిపడేసే ప్రజ్ఞ మరొకరిది. అందుకే వీరిద్దరూ ఎవరి యుగంలో వారు జగదేక వీరులయ్యారు, జనహృదయ చోరులయ్యారు. కాబట్టే ఆ అడవి రాముడి పురస్కారాన్ని ఈ కొండవీటి దొంగ దొరలా స్వీకరిస్తున్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి రెండు కళ్ళు, అటు ఎన్టీఆర్, ఇవాళ ఏఎన్ఆర్ మధ్య మూడవ నేత్రం చిరంజీవి. సామాజికంగానూ ఇద్దరిది ఒకే పంథ. కోట్లాది మంది అభిమానుల అండతో అన్నగారు బసవతారకం క్యాన్సర్ వైద్యశాలను నిర్మిస్తే, కోట్లాది మంది అభిమానుల ఆధ్వర్యంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తనిధిని, నేత్రనిధిని అన్నయ్య నిర్వహిస్తున్నారు. ఆ మహనీయుడి పురస్కారానికి ఈ మహానుభావుడి కంటే అర్హుడెవరు? ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పురస్కారానికి ఈ విశ్వవిజేతను మించిన పద్మవిభూషణుడెవరు? ఆ నందమూరి నటసింహం పురస్కారానికి ఈ కొణిదెల కొదమసింహం కంటే సమర్థుడెవరు? అందుకే ఈ ఆదుకునే ఆపద్బాంధవుడికి, ఇలా ఆత్మీయతను పంచే శంకర్ దాదాకి, ఇలాగే చిరునవ్వుల వానలు కురిపించే ఇంద్రసేనుడికి వెరసి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మన శంకర వరప్రసాద్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా అందిస్తోంది నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం. మరి ఈ అవార్డుని అందించడానికి గాను ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా